ఎమ్మెల్సీ పదవుల కోసం కాంగ్రెస్ లో ఆశావహుల కోలాహలం మొదలైంది. తెలంగాణలో వచ్చే మార్చి నాటికి 9 సీట్లు ఖాళీ అవుతాయి. ఎమ్మెల్సీ సీటు దక్కించుకోవడానికి కాంగ్రెస్ నేతలు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. శాసన మండలిలో 40 మంది సభ్యులు ఉండగా ప్రస్తుతానికి బీఆర్ఎస్ సభ్యులే మెజారిటీలో ఉన్నారు. మండలిలో ప్రభుత్వం ఏం బిల్లు ప్రవేశపెట్టినా దానికి ఆమోదం లభించకపోవడంతో రేవంత్ సర్కార్ ఇరకాటాన్ని ఎదుర్కొంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో మార్చి నాటికి ఖాళీ కానున్న 9 స్థానాలను చేజిక్కించుకోవడానికి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మరో 4 నెలల్లో 9 మంది సభ్యుల పదవీ కాలం పూర్తి కానుంది. బీఆర్ఎస్ నుంచి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, కాంగ్రెస్ తరపున జీవన్ రెడ్డి, యగ్గ మల్లేశం, ఎంఎస్ ప్రభాకర్, మజ్లిస్ నుంచి మీర్జా రియాజుల్ హసన్, ఇండిపెండెంట్లుగా అలుగుబెల్లి నర్సిరెడ్డి, కూర రఘుత్తం రెడ్డి పదవీ కాలం త్వరలో పూర్తి కానుంది. ఇదిలా ఉంటే 3 నెలల కిందట బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కొందరు సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. దీంతో మండలిలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 15కు పెరిగింది. ఖాళీ అయ్యే 9 స్థానాలు కైవసం చేసుకుంటే మండలిలో కాంగ్రెస్ బలం 24కు చేరుకునే అవకాశం ఉంది. ఖాళీ అయ్యే స్థానాలను కైవసం చేసుకోవడానికి యువనేతలను రంగంలోకి దింపడానికి కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.